నెల 27వ తారీఖున ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక జరగబోతుంది. దానికి కూటమి అభ్యర్థిగా మరి గతంలో తెనాలిలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా అక్కడ పోటీ చేయించే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 7వ తారీఖున అంటే గుంటూరులో ఏదైతే వెంకటేశ్వర విజ్ఞాన మండపం ఉందో అక్కడి నుంచి కలెక్టరేట్కి ఒక బహిరంగ ఊరేగింపులో వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుద్ది. కాబట్టి 3 పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఆయనకి వ్యక్తిగతంగా స్నేహం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అంటే గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అంటే ప్రధానమైన భాగస్వాములు ఎవరు ఉంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆఖరిగా రైతులు, నిరుద్యోగులు. అంటే ఇంతమంది భాగస్వాములు ఉన్న ఈ వర్గాలకి ప్రతినిధిగా ఈయన రేపొద్దున కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మేమందరం ప్రజలకి తెలియజేసేది ఏంటంటే గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానం ప్రజలందరూ గమనించారు. ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితేనే వస్తానని చెప్పిన ఆయన విజ్ఞప్తికి ప్రజలు ఆశీర్వదించడం, ఆయనకి 124 సీట్లు ఇచ్చి మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది. ఇప్పుడు కౌన్సిల్ కూడా ప్రక్షాళన జరగాల. కౌన్సిల్ ప్రక్షాళన ఎందుకు జరగాలని అంటున్నానంటే కౌన్సిల్ అంటే ఒక ఉన్నతమైన సభ. అది అప్పర్ హౌస్ అంటారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజానికి ఏదో మంచి చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారు. అందుకోసం ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం ఎవరినైతే ఎమ్మెల్సీలుగా పెట్టిందో వాళ్ళని చూస్తే అసలు మనం ఎడిపోతున్నాం అనే అంశం కూడా ఆలోచించుకోవాలి. మర్డర్ చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు, లేదంటే మ్యారేజ్ వ్యవస్థను అపహాస్యం చేసిన వాళ్ళు, ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కౌన్సిల్లో ఉన్నారు. వాళ్ళు వినేది లేదు, చెప్పేది లేదు. ఎవరన్నా మాట్లాడుతుంటే మొత్తం అందరూ లేచి సభని డిస్టర్బ్ చేయడం తప్ప వాళ్ళు చేసే కార్యక్రమాలు లేవు. కాబట్టి అసెంబ్లీ ఏ రకంగా అయితే ప్రక్షాళన అయ్యిందో ఆ రకంగా కౌన్సిల్ ప్రక్షాళన చేస్తేనే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సజావుగా సాగుతుంది. అందుకు మొదటి అడుగ్గా ఇవాళ ఏదైతే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 2 గ్రాడ్యుయేషన్ సీట్లు, అలాగే అటు ఉత్తరాంధ్రలో ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఈ 3 కూడా ఈ కూటమికి సంబంధించిన ఎన్నికలుగా మేము భావిస్తున్నాం. అయితే ప్రజలని మేము కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేప్పటికీ ప్రజలకు ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి సంబంధం ఉండకపోవచ్చు. ఇక్కడ కృష్ణా గుంటూరుకి 33 నియోజకవర్గాలు, అక్కడ గోదావరి జిల్లాలో 34, అటు ఉత్తరాంధ్రలో కేవలం టీచర్లు మాత్రమే ఓటేసే 3 జిల్లాలు, పాత విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. కాబట్టి ఇంత పెద్ద భౌగోళిక వైశాల్యం ఉన్న ప్రాంతాల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఓటర్లందరినీ కలిసే అవకాశం కానీ, ఓటర్లందరినీ వ్యక్తిగతంగా చెప్పే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది. కాబట్టి అందరికి కూడా ఇవాళ మేము సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ప్రజలకు పంపించడం జరిగింది. ఎవరెవరు ఇవాళ కృష్ణా గుంటూరులో 3,46,000 ఓట్లు, అలాగే గోదావరి జిల్లాలో 3,26,000 ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరి ఫోన్లకి దాదాపుగా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్నికల తేదీ, వాళ్ళు ఏ ఎన్నికల పోలింగ్ స్టేషన్లో ఉంటారు, వాళ్ళ సీరియల్ నెంబర్లు అన్నీ కూడా మనం మెసేజ్ చేసి పంపిస్తున్నాం. ఓటేసే విధానం కూడా ఏదైతే ఈ ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి కేవలం 1 నెంబర్ అంకి మాత్రమే వేయాలనే విషయాన్ని కూడా ప్రతి సమావేశంలో ఈ పంపించే మెసేజ్లు కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం. కాబట్టి ప్రజల్ని మేము కోరుకునేది ఏంటంటే 27వ తారీఖున మరి ఆ రోజు ఖచ్చితంగా లోకల్ హాలిడే ఉంటుంది. తమ వ్యక్తిగత పనులు ఏదైనా ఉంటే దయచేసి
అత్యవసరమైన పనులని వాయిదా వేసుకొని మేము అడగలేము. కానీ చిన్న చిన్న అంశాలు ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేసుకుని